Good evening, software engineers. Hi, everyone. Hi, everyone. Am I audible to you perfectly? ఎలా ఉన్నారంతా? Great to hear. Great to hear. Doing great, everybody. Very good. How was the day? How was your practice? Good evening. Good evening. Audio clear, video clear. రైట్. మెటా ట్యాగ్ కూడా కావాలి. షూర్. మెటా ట్యాగ్ అనే కాన్సెప్ట్ సెపరేట్‌గా చెప్పుకుందాము. లింక్ ట్యాగ్‌లో ఇమేజ్ పెట్టి చేస్తుంటే రావట్లేదు సార్ ఫేవ్ ఐకాన్. ఓకే. ఫేవ్ ఐకాన్ ఒకసారి చూద్దామా ఈరోజు? రైట్ తేజ విల్ సీ వన్స్ అగైన్. వచ్చింది చేసాము. వెరీ గుడ్. చేసిన వాళ్ళు ఎక్సలెంట్. చేయని వాళ్ళకి ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ మనం. పీసీలో పెడుతున్న ఇమేజ్ పెడుతుంటే రావట్లేదా దివ్య? ఓకే. లైవ్ సర్వర్ ఇంకా నేను చెప్పలేదు కదా శిల్ప? లైవ్ సర్వర్ ఇంకా నేను చెప్పలే. యూ డిజైన్ యువర్ ఫేవ్ ఐకాన్ ఓన్. వస్తుందా అది? పుష్ప, నీ ఓన్ డిజైన్ ఫేవ్ ఐకాన్ వస్తుందా? వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. నైస్. కమాన్ ఎవ్రీవన్. ఎవరికి రావట్లేదు? ఆల్ గుడ్. ఆల్ క్లియర్. సైజ్ ఆఫ్ ఫేవ్ ఐకాన్ ఎలా చేసుకోవాలి? అవసరం లేదు. మీరు చేయవలసిన అవసరం లేదు. ఫేవ్ ఐకాన్ సైజ్ తోటి మీకు సంబంధం లేదు. వీఆర్ ద వెబ్ ప్రోగ్రామర్స్, వెబ్ డెవలపర్స్. మనం ఇమేజెస్ మోడిఫై చేసి మళ్ళీ మనం ఏం చేయగలదు. అర్థమైందా మనోజ్? హుసేన్ అయితే ఈ క్వశ్చన్ అందరూ విఎస్ కోడ్ రెడీగా ఉన్నారా ఎవ్రీబడి? ఎవ్రీబడి రెడీ విత్ విఎస్ కోడ్? కమాన్ క్విక్లీ. హలో సార్. వాట్ వాస్ ద స్టాండర్డ్ సైజ్ ప్రీడిఫైన్డ్ ఫేవ్ ఐకాన్? జనరల్‌గా 16/16 పిక్సెల్ అని 32/32 పిక్సెల్ అంటాము. అంత స్టాండర్డ్ మనం ఫాలో అవ్వట్లేదు. బట్ జనరల్‌గా కాలింగ్ 16/16 పిక్సెల్స్ లేదా 32/32 పిక్సెల్స్ అంటాము. పిక్సెల్ అంటే పాయింట్ అన్నమాట. ఒక పాయింట్‌తో మనం కొలుస్తాం దాన్ని. బట్ ఐ విల్ షో యూ ఇన్ అప్‌కమింగ్ క్లాసెస్ వాట్ ఇస్ ద పిక్సెల్ మీనింగ్. ఓకే. అర్థమైందా ఇప్పుడు? వెంకటేషనా? రైట్. ఆల్ ఆఫ్ యూ రెడీ? వి ఆర్ రెడీ విత్ ద విఎస్ కోడ్. వెరీ గుడ్. నైస్. సార్ నిన్న ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయరా? నిన్న క్వెషన్స్ ఏమైనా ఇచ్చానా మీకు? నిన్న క్వెషన్స్ ఏమైనా ఇచ్చానా మీకు? రైట్ గైస్. వెరీ గుడ్. సార్ రిలేషన్‌లో ఫేవ్ ఐకాన్ టైప్ చేస్తే రావట్లేదు. బట్ ఐకాన్ టైప్ చేస్తే వస్తుంది. ఫేవ్ ఐకాన్ టైప్ చేయకూడదు. సయ్యద్. ఫేవ్ ఐకాన్ వేరు, ఐకాన్ వేరు. గుర్తుపెట్టుకోండి. మనకి ఫేవ్ ఐకాన్ అర్థమైందా? బట్ యాస్ పర్ హెచ్‌టీఎంఎల్ ఐకానే. ఫేవ్ ఐకాన్ కాదు. ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందా సయ్యద్? మనకి ఫేవ్ ఐకాన్. బట్ యాస్ పర్ ద థియరీ మీన్స్ యాస్ పర్ ద టెక్నికల్ థింగ్స్ ఇట్ ఇస్ అ ఐకాన్. యెస్, ఫేస్‌బుక్ లోగో ఫేవ్ ఐకాన్ 2 మెటా ట్యాగ్ ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రిప్ట్ అండ్ స్టైల్ ట్యాగ్. ఓకే. నేను ఇచ్చిన క్వెషన్స్ 3 ఇచ్చాను కదా! 3 సాల్వ్ చేసారా? రైట్. సార్ వెబ్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ సరిపోతుంది కదా! సరిపోతుంది. చాలు. మాక్‌బుక్ ఎందుకు? మాక్‌బుక్ ఏదైనా ఒకటే. మ్యాక్ అయినా ఒకటే, విండోస్ అయినా ఒకటే. ఫేవ్ ఐకాన్ రావాలని నేను చూపిస్తాను మళ్ళీ. ఐ విల్ షో యూ. డోంట్ వరీ అబౌట్ థట్. రైట్. నేను ఇచ్చిన క్వెషన్స్ చూద్దామా మరి? పేషెన్సీగా ఉండండి. అందరి మెసేజ్‌లు నేను చూస్తున్నాను. కొన్ని సార్లు కొన్ని మెసేజ్‌లకి నేను రిప్లై ఇవ్వడం కుదరకపోవచ్చు. తెలుసు కదా! సో, మీరు అందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కసారి నేను మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే మీరు బాధపడొద్దు. ఓకేనా? మీరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు. నిజంగా మీరే చెప్పండి. ఎంతమంది ఉన్నప్పుడు మరి అన్ని మెసేజ్‌లని చూసి చెప్పగలనా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రతి మెసేజ్‌కి రిప్లై ఇస్తే క్లాస్ చెప్పగలనా? ప్రతి మెసేజ్‌కి రిప్లై చేశాననుకోండి క్లాస్ చెప్పగలనా? సో, ఒక్కొక్కసారి రేర్ కేస్‌లో ఒక మెసేజ్ మిస్ అవ్వచ్చు. కమాన్ ఎవ్రీబడీ థమ్స్ అప్ ప్లీజ్. కమాన్ క్విక్‌గా థమ్స్ అప్ పెట్టండి అందరూ. థాంక్ యూ. రెస్పాండ్ అవ్వాలి. క్విక్‌గా రెస్పాండ్ అవ్వాలి. రైట్. సో, ఫస్ట్ నిన్నటి క్వెషన్స్‌కి ఆన్సర్ చూసి వెళ్దాం. ఓకేనా? షల్ ఐ సే యెస్టర్‌డేస్ క్వెషన్ ఆన్సర్? ఓకే. ఎవరైనా సరే యెస్టర్‌డేస్ ఫస్ట్ క్వెషన్ చెప్పండి ఏమి ఇచ్చాను? నిన్న ఇచ్చిన ఫస్ట్ క్వెషన్ చెప్పండి నాకు ఏమి ఇచ్చాను? ఫేవ్ ఐకాన్ లైక్ ఎఫ్‌బీ నాకు కావాలి. ఓకేనా? ఓకే. సూపర్. కొంతమంది చేశారు. కొంతమంది చేయలేదు. అంతే కదా! సూపర్. రైట్. డైరెక్ట్‌లీ వి ఆర్ గోయింగ్ టు ద థింగ్ ఆఫ్ నోట్‌ప్యాడ్. సో, ఫేవ్ ఐకాన్ చూపిస్తున్నాను. యెస్టర్‌డేస్ ఫస్ట్ క్వెషన్ ఐ యామ్ గోయింగ్ టు రిజాల్వ్ దట్ వన్. ప్లీజ్ యూ కెన్ ట్రై టు గో ఇన్‌సైడ్. అందరూ చూస్తున్నారా నోట్‌ప్యాడ్? ఆర్ యూ అబ్జర్వింగ్ ఎవ్రీబడీ నోట్‌ప్యాడ్? రైట్. ఫస్ట్ ఐ యామ్ గోయింగ్ టు రైట్ ద రిసోర్సెస్ ఆన్ ద నోట్‌ప్యాడ్. కరెక్ట్‌లీ అబ్జర్వ్. డాక్ టైప్ ప్రతిసారి అవసరం లేదు.
డాక్ టైప్ ప్రతిసారి అవసరం లేదు. నిన్న వీడియో అందరికీ ప్లే అయిందా? నిన్న వీడియో చూసారా అందరూను? కమాన్ కమాన్ యెస్టర్‌డే వీడియో అందరికీ ప్లే అయిందా? థాంక్ యూ. వెరీ గుడ్. ట్యుటోరియల్స్ అప్‌లోడ్ అయిందా? వీడియో ప్లే అయింది. ట్యుటోరియల్స్ కూడా అప్‌లోడ్ అయింది. అంతేనా? ఎక్సలెంట్. వెరీ గుడ్. దేనికి వెబ్‌సైట్ నేమ్ కావాలి మీకు? ప్లే అవ్వలేదు. ఎనీవన్ పోస్ట్ కోడ్ హియర్. నేను పోస్ట్ చేస్తాను. కంగారు పడకండి. రైట్. ఏ వెబ్‌సైట్ నేమ్ కావాలి మీకు? అనానిమస్. నిన్న వీడియో కొంతమందికి ప్లే అవ్వలేదా? అందరూ ప్లే అయిందంటున్నారు. మీరు ఒక్కళ్ళే ప్లే కాలేదన్నారు. చూడండి ఒకసారి ఏ ఫార్మాట్‌లో. రైట్. సో, మీకు ఏ వెబ్‌సైట్‌లో నుంచి తెచ్చుకోమంటారు ఫేవ్ ఐకాన్ చెప్పండి. ఏ వెబ్‌సైట్‌లో నుంచి నేను ఫేవ్ ఐకాన్ తేను? చెప్పండి మీరే. కొన్ని వెబ్‌సైట్ ఈ ఫేవ్ ఐకాన్ తేనా? ఇది చేయనా ఫేవ్ ఐకాన్ కింద? చూడండి గూగుల్ ఫేవ్ ఐకాన్ వస్తే చేయనా? ఫస్ట్ ఇచ్చేద్దామా? చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా? కమాన్ కమాన్. రైట్. ఏం చేయాలి ఫస్ట్ మీరు? వాట్ యూ నీడ్ టు డూ? రైట్ క్లిక్ ఆన్ దట్ వన్. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చెప్పాను మీ అందరికిని? ఏం చేయాలి ఫస్ట్? ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. హెచ్‌టీఎంఎల్ ఎగ్జాంపుల్స్ అని పెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్ ఎగ్జాంపుల్స్ అని పెట్టుకోండి. అర్థమవుతుందా మీ అందరికిని? రైట్. హెచ్‌టీఎంఎల్ ఎగ్జాంపుల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసారా మీ అందరూను? వరుణ్ కుమార్ మీరు ప్రాపర్టీస్‌లోకి వెళ్తే అడ్రెస్ చూపించట్లేదు కదా వరుణ్ కుమార్? నేను చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. ఓకేనా? ఐ విల్ షో యూ వరుణ్ డోంట్ వరీ. రిలేషన్‌లో ఫేవ్ ఐకాన్ టైప్ చేస్తే రాదు. సయ్యద్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఐ థింక్ ఆన్సర్ అయిపోయి ఉంటది. ఓకేనా? రైట్. థాంక్ యూ. అనానిమస్ అటండి. పారాగ్రాఫ్ బ్రేక్ దేనికి యూజ్ చేస్తారో చెప్తాను. రైట్. థాంక్ యూ. రైట్. సో కంపెనీ చెప్పి కాల్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ అని అంటున్నారు. నిజమా కంపెనీస్ జాబ్‌కి రిజిస్ట్రేషన్ ఫీ చార్జ్ చేస్తాయా? ఇట్స్ ఎ ఫేక్. ఓకే. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. రైట్. ఓకే అండి. మీ మెసేజ్ అన్ని చూసాను. నాకు ఎగ్జాంపుల్ చెప్పనా మరి? రైట్. రైట్. ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ కూడా చెప్తాను ఈరోజు. రైట్. చూడండి ఇక్కడ. ప్రతిసారి డాక్ టైప్ కంపల్సరీయా? ఆప్షనలా? ప్రతిసారి డాక్ టైప్ కంపల్సరీయా? ఆప్షనలా? కమాన్ కమాన్ క్విక్లీ ఎవ్రీబడీ. ఎవ్రీ టైమ్ డాక్ టైప్ కంపల్సరీ? ఆప్షనల్? ఆప్షనల్. కంపల్సరీ కాదు. దివ్య. డైరెక్ట్ ఇమేజ్ కాపీ చేసి పేస్ట్ చేసేయొచ్చు సరిపోతుంది దివ్య. రైట్. ఆప్షనల్. రైట్. హెచ్‌టీఎంఎల్ హెడర్ సెక్షన్, టైటిల్, హెడ్, బాడీ. ఎవరి మెసేజ్ అయినా మిస్ అయితే మళ్ళీ లాస్ట్‌ని చూసి చెప్తాను మీకు. డోంట్ వరీ. ఓకేనా? ఇఫ్ ఎనీబడీ మెసేజ్ ఐ మిస్డ్ ఔట్ ఐ విల్ గివ్ యూ ఎక్స్‌ప్లనేషన్. డోంట్ వరీ. ఓకే? రైట్. ఇప్పుడు ఏమంటున్నాను ఇక్కడ? వెల్కమ్ టు బాడీ సెక్షన్. టైటిల్‌లో చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఏమంటున్నాను ఇక్కడ? ఎఫ్ఎల్ఎం. ఓకే. హైదరాబాద్. ఏ ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏంటి? ఎలా సేవ్ చేయాలి ఫైల్‌ని? హౌ వి ఆర్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్? హౌ యూ ఆర్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్? డాట్ హెచ్‌టీఎంఎల్. డాట్ హెచ్‌టీఎంఎల్ ఎక్కడైనా సేవ్ చేయొచ్చు. అందరికీ ఓకేనా? ఎవ్రీబడీ డాట్ హెచ్‌టీఎంఎల్‌తో ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఆన్ ద డెస్క్‌టాప్ ఐ యామ్ గోయింగ్ టు సేవ్. ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలి దాన్ని? హౌ టు ఓపెన్ ద హెచ్‌టీఎంఎల్ ఫైల్? హౌ టు ఓపెన్ ద హెచ్‌టీఎంఎల్ ఫైల్? జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ వన్. వచ్చిందా మీ అందరికిని? ఇక్కడ వరకు మీకు ఎవరికైనా డౌట్ వస్తుందా? అప్ టు హియర్ ఆర్ యూ పీపుల్ గెట్టింగ్ ఎనీ డౌట్? లేదు. థాంక్ యూ. డౌట్ రావట్లేదు కదా? సూపర్. అందులో కనిపించడం లేదు. ఏం కనిపించడం లేదు మీకు అందులో? మాధురి. ఏం కనిపించట్లేదు చెప్పండి. వాట్ యూ ఆర్ అనేబుల్ టు సీ నందిని. మా టెక్నికల్ పీపుల్ కూడా వెనకాల మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు. చూడండి. రైట్. ఎల్ఐసీ వచ్చింది. నేను ఎల్ఐసీ ఇవ్వలేదు కదా! ఎల్ఐసీ ఇవ్వకపోయినా ఎల్ఐసీ ఎందుకొచ్చింది? నేను ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి బఫర్‌లో ఉండిపోయింది. అర్థమైందా? బఫర్‌లో ఉండిపోయింది. ఆటోమేటిక్‌గా మీకు చూస్తుంది. నో ప్రాబ్లమ్. నేనేం పెట్టలేదు. చూడండి నా కోడ్ చూడండి. నేనేమైనా ఎల్ఐసీ ఏమైనా ఇచ్చానా నేను? ఏమైనా ఇచ్చానా నేను ఇక్కడ? ఏమి ఇవ్వలేదు. అది బఫర్‌లో ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు చూపిస్తుంది అంతే. అప్పుడు మనం ఏం చేసుకుందాము? కమాన్. లింక్ ట్యాగ్ ఏం చెప్తాను మీకు? హెచ్‌రెఫ్. హెచ్‌రెఫ్ అంటే ఏం చెప్పాను మీ అందరికీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్‌రెఫ్? హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. బఫర్‌లోంచి రిమూవ్ చేసేయాలంటే కంట్రోల్ ఎఫ్. బఫర్‌లోంచి రిమూవ్ చేసేయాలంటే కంట్రోల్ ఎఫ్. ఒక్కొక్కసారి పోదు కూడా. దాంట్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వరీ అవ్వద్దు. ఓకేనా? హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్‌లో ఇస్తున్నాను నేను. చూడండి ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాను చూడండి. ఇది కాపీ చేయనా? చూడండి కాపీ చేస్తున్నాను. ఇలా మీకు కాపీ కాకపోతే ఏం చేస్తారు మీరు? ఒకవేళ ఇది కాపీ కాలేదు ఇలాగా. ఓకేనా? అప్పుడు ఇంకో మార్గం చెప్పనా? రైట్ క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఎలిమెంట్ అనేది కనిపిస్తుందా మీ అందరికిని? ప్రాపర్టీస్ రాలేని వాళ్ళకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఏమైనా కనిపిస్తుందా? రైట్ క్లిక్ చేస్తుంటే మీ అందరికి కమాన్ ఎవ్రీబడీ. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కనిపిస్తుందా మీ అందరికిని? చెప్పాలి తొందరగా. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ మీ అందరికి కనిపిస్తుందా? కమాన్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కనిపిస్తుంది కదా? నందిని మా టెక్నికల్ టీమ్ అసిస్ట్ చేస్తారు. డోంట్ వరీ నందిని. ఓకే. రైట్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కూడా కనిపించకపోతే వ్యూ సోర్స్ కూడా కనిపిస్తుందా? ఏం కాదు. ఏం పేస్ట్ చేసినా, ఏం కాపీ చేసినా ఏమీ కాదు. రవి. ఓకేనా? రైట్. జస్ట్ యూ కెన్ గో టు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ. ఇట్స్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లోకి వెళ్తుంది చూసారా? అక్కడ కూడా మీకు ఫీచర్స్ ఉంటాయి. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లోకి వెళ్ళిపోతే మీకు కంప్లీట్ లేఅవుట్స్ వస్తాయి ఇక్కడ మీకు. ఓకే. సో ఒకవేళ మీకు రాకపోతే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లో కొన్ని బ్రౌజర్ మీకు చూపించకపోతే ఐ విల్ కమ్ బ్యాక్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. గూగుల్ కదా మనం చేస్తున్నది. అబ్జర్వ్ చేయండి గూగుల్. అబ్జర్వ్ చేస్తున్నారా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్? చూస్తున్నారా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అందరూను? రైట్. వెరీ గుడ్. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయాలి మీకు. నేను ఏది క్లిక్ చేస్తుంటే ఏది హైలైట్ అవుతుందో చూడండి మీరు. అదిగో. చూస్తున్నారా? ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను చూడండి కరెక్ట్‌గా. ఎవ్రీబడీ ప్లీజ్ అబ్జర్వ్ థట్. ఐ యామ్ కాపీయింగ్ థట్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి. అబ్జర్వ్ చేస్తున్నారా అందరూను? హలో ఎవ్రీబడీ. నేను కాపీ చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌తో కాపీ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఐ యామ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఐ యామ్ గివింగ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఇప్పటికైనా మీకు అర్థమైందా లేదా? ఓకేనా? అర్థమైందా మీ అందరికిని?
ఏదైతే మీకు చూపిస్తుందో అది మళ్ళీ చెప్పమంటారా? F12 మళ్ళీ F12 రైట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు చూపిస్తుంది చూడండి మొత్తం పాత్. మీకు రిఫ్రెష్ చేసినా అదే వస్తుంది మళ్ళీ ఎలిమెంట్స్‌లో. చూస్తున్నారా? రైట్ క్లిక్ చేసినా మీకు అదే వస్తుంది. రైట్? కింద చూస్తున్నారు కదా! రైట్. నౌ ఐ యామ్ గోయింగ్ టు కాపీ దట్. అలా కాకుండా మీరు ఎక్కడికెళ్ళినా మీకు అదే వస్తుంది మళ్ళీ. చూడండి ఇక్కడ కూడా. ఎక్కడికెళ్ళినా మీకు అదే వస్తది చూడండి. రైట్ ఐ యామ్ కాపీయింగ్ నౌ. వచ్చిందా మీకు ఇలాగా? ఇప్పుడు రిలేషన్ అంటే ఏం ఇవ్వాలి మనం? ఇప్పుడు రిలేషన్ అంటే ఏమి ఇస్తాం మనం? కమాన్ ఫేవ్ ఐకాన్ ఇస్తామా? ఐకాన్ ఇస్తామా రిలేషన్? నా వీడియో లాగ్ అవుతుందా ఎవరికైనాను? లాగ్ అవ్వట్లేదు. బాగుంది సార్. పర్ఫెక్ట్‌గా ఉంది. థాంక్ యూ. పర్ఫెక్ట్. ఎవరికైనా వీడియో లాగ్ అవుతుందంటే చెప్పండి. ఎందుకంటే నా దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నైస్. ఇట్ ఈస్ గుడ్. ఎక్సలెంట్. గుడ్. థాంక్ యూ. రిలేషన్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇస్తున్నాం మనము? ఐకాన్ ఇస్తున్నాం. ఏ ఫేవ్ ఐకాన్ ఇవ్వచ్చు కదా! ఐకాన్ ఎందుకు ఇస్తున్నారు మీరు రిలేషన్? మీరు ఫేవ్ ఐకాన్ ఇవ్వచ్చు కదా! ఐకాన్ ఎందుకు ఇస్తున్నారు? ఫేవ్ ఐకాన్ అని మనం యూజ్ చేస్తాం. వాడతాం. మనం మాట వాడతాం ఫేవ్ ఐకాన్ అని. బట్ ఐకాన్ ఈస్ ద స్టాండర్డ్. ఐకాన్ ఈస్ ద కీ టెర్మినాలజీ. అర్థమైందా? శివ. ఐకాన్ ఈస్ ద కీ టెర్మినాలజీ. ఫేవ్ ఐకాన్ అని మనం వాడతాం. శివ అర్థమైందా మీకు? వెంకటేష్. వాట్ హ్యాపెండ్? వెంకటేష్ వాట్ హ్యాపెండ్? రైట్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయనా? షాల్ వి రిఫ్రెష్ ద థింగ్స్? మారిపోయింది చూడండి మీకు. ఎల్ఐసి లోగో మారిపోయిందా లేదా చెప్పండి నాకు మీరందరూ. కమాన్ ఎవ్రీబడీ. ఎల్ఐసి లోగో చేంజ్ అయిందా? కమాన్ ఆల్ ఆఫ్ యూ. ఎల్ఐసి లోగో చేంజ్ అయిందా? కమాన్ ఎవ్రీబడీ. వెరీ గుడ్ విజయ్. గుడ్ రాజు. ఎక్సలెంట్. సయ్యద్. కళ్యాణ్. మణికంఠ. శ్రీకాంత్. దేవరాజ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా మీకు? దేవరాజ్ ఆర్ యూ గెట్టింగ్ ఎనీ ప్రాబ్లమ్? మళ్ళీ చూపించనా? దేవరాజ్ మళ్ళీ చూపించనా? అవసరం లేదు కదా! వెరీ గుడ్. వస్తుందా? నైస్. థాంక్ యూ. రావురి చెప్పండి. చరణ్ కుమార్ ఎల్ఐసి లోగో పోయింది కదా! ఓకే. వెరీ గుడ్. సింగిల్ కొటేషన్‌లు ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్స్ ఇవ్వచ్చు, నో కొటేషన్‌లు ఇవ్వచ్చు. కొటేషన్స్ కంపల్సరీ కాదు ఇక్కడ. కొటేషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, నో కొటేషన్స్. ఓకే ఎవ్రీబడీ? కమాన్ సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, నో కొటేషన్స్. ఆర్ యూ ఓకే? సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, నో కొటేషన్స్. వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సయ్యద్ వెయిట్. పీపుల్‌కి అర్థం కానివ్వండి. వెయిట్ చేయండి. మరి ఫేవ్ ఐకాన్ ఫేస్‌బుక్ పెట్టాలి మనం. మరి ఫేస్‌బుక్ పెట్టారా మీరు? ఓకే. ఓపెన్ చేద్దాం మనం. సింపుల్‌గా మీకు నేను చూపిస్తాను. చూడండి జాగ్రత్తగా. గూగుల్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ ఫేవ్ ఐకాన్ అని టైప్ చేయండి. చూడండి. టైప్ చేస్తున్నారా? హలో! చూడండి ఇన్ని వచ్చాయి కదా! మరి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఇన్ని వస్తుంటేనే? ఆ! మాకు రావట్లేదు సార్. మాకెలా సార్? భార్గవి వస్తున్నాయా ఇలాగ అందరికిని? ఇంత సింపుల్‌గా కనిపిస్తున్నాయి కదా! మీ అందరికి ఎందుకు రావట్లేదు ఇవన్నీని? రైట్. థాంక్ యూ. అందరికీ వస్తున్నాయి. మరి ఫేవ్ ఐకాన్? రైట్. వెరీ గుడ్. వస్తుంది. నేను ఆల్రెడీ చాలా ఇమేజ్‌లు సేవ్ చేసి పెట్టాను. మీకు చెప్పాను ఇంతకు ముందే. దేర్ ఆర్ మెనీ ఇమేజెస్ ఆర్ అవైలబుల్ విత్ మీ. కొన్ని ఇమేజెస్ కాపీ చేయనా నా దాంట్లోంచి? రైట్. చాలా ఇమేజ్‌లు ఉన్నాయి. చూడండి. నేను ఇమేజ్‌లన్నీ మీకు చూపించమంటున్నాను. రైట్. ఏ ఇమేజ్ అయినా మీరు తీసుకోవచ్చు. అనిల్ రెడ్డి ఎగ్జాంపుల్ ఫోల్డర్ వస్తుంది ఫోటోతో. సో దట్ మీన్స్ మీరు సరిగ్గా ఇవ్వలేదు. ఇంద్రకంటి ఇమేజ్ కరెక్ట్‌గా ఎక్కడ రావట్లేదు. ఎక్కడ రావట్లేదో చెప్పండి చరణ్. నేను చేసి మళ్ళీ చూపిస్తాను. జస్ట్ గూగుల్‌కి వెళ్తుంది బ్రో. రైట్. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా! జస్ట్ నేను ఫ్లాగ్ అనే ఒక ఇమేజ్‌ని తీసుకెళ్తున్నాను చూడండి. మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారు చూడండి. ఫ్లాగ్ ఇక్కడ. మనం హెచ్టీఎంఎల్ ఎగ్జాంపుల్స్ అని క్రియేట్ చేశాం కదా! క్లోజ్ చేస్తున్నాను నేను. క్లోజ్డ్. ఇక్కడ ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి మీ అందరికిని. ఎక్కడ పెట్టాను ఇమేజ్ ఇప్పుడు నేను? ఫోల్డర్‌లో పెట్టాను. ఈ హెచ్టీఎంఎల్ ఫైల్ ఎక్కడ పెడుతున్నాను నేను? ఫోల్డర్‌లో పెడుతున్నాను. మీ అందరికి అర్థమైంది ఇప్పుడు ఏం చేశాను నేను? కమాన్ ఎవ్రీబడీ. చూస్తున్నారా మీ అందరూను? కమాన్. ఎక్కడ నుండి కాపీ చేయాలి? మీ ఇష్టం ఎక్కడి నుంచైనా కాపీ చేసుకోండి. గూగుల్‌లోంచి కాపీ చేసుకోండి. మీ సిస్టమ్‌లోంచి కాపీ చేసుకోండి. ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారు శివ చరణ్? మీరు ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారు శివ? శివ ఎక్కడి నుంచి? ఎనీవన్ జేఎఫ్, జేపీజీ, పీఎన్జీ ఏదైనా ఒకటే. యెస్. వీఎస్ కోడ్‌లో చూపిస్తాను సయ్యద్ డోంట్ వరీ. మొజిల్లా నుంచి కాపీ చేస్తున్నారా? ఎందుకు గూగుల్ నుంచి చేసుకోండి. మొజిల్లాలో ఎందుకు? మీకు ఇమేజ్‌లు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్‌లో మీరు చేస్తారా? డిజైన్ చేస్తారా మీకు? ఒకటి చెప్పండి నాకు. రియల్ టైమ్‌లో ఇమేజ్‌లు మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారా? చెప్పండి మీ అందరూ. రియల్ టైమ్‌లో ఇమేజెస్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారా? మీ కంపెనీస్ ఉందా? చెప్పండి. రియల్ టైమ్‌లో ఇమేజెస్ మీ కంపెనీస్ ఉందా? మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారా? అంతే కదా మరి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం మనం చేసుకుంటున్నాం. అంతేనా? రైట్. ప్రాక్టీస్ కోసం మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేను సేవ్ చేయాలి. చూడండి సేవ్ ఇమేజ్ యాస్ అన్నాను నేను. అయిపోయిందా? పీఎన్జీలో నేను ఎఫ్ఎఫ్ అని టైప్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద సేవ్ చేశాను చూడండి. డెస్క్‌టాప్ మీద సేవ్ చేశాను. ఒకసారి ఓపెన్ చేయండి దాన్ని. చూడండి. వచ్చిందా? వచ్చిందా రాలేదా? ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి. ఇప్పుడు ఐ యామ్ గోయింగ్ టు ఓపెన్ థాట్. చూడండి అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరీబడీ అబ్జర్వింగ్ మై స్క్రీన్? రైట్. క్లోజ్ చేయండి. జస్ట్ యూ కెన్ గో దేర్ ఓపెన్ విత్ అండ్ నోట్‌ప్యాడ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. జస్ట్ కాన్సంట్రేట్ హియర్. నేను కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీరు క్వెషన్స్ టైప్ చేయొద్దు. ఎందుకంటే మిస్ అయిపోతారు మీరు. ఓకేనా? ఫ్లాగ్ ఫ్లాగ్. సేవ్ చేయండి. కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు క్వెషన్స్ టైప్ చేయకండి. రైట్. యూ కెన్ రిఫ్రెష్. ఫ్లాగ్ వచ్చిందా మీ అందరికి కనిపిస్తుందా? కమాన్ ఎవ్రీబడీ. వావ్! టైప్ చేయండి. థమ్స్ అప్ ఎవ్రీబడీ. ఫ్లాగ్ కనిపిస్తుందా మీ అందరికిని? థమ్స్ అప్. యెస్. ఎక్సలెంట్. థాంక్ యూ. సార్ నాకు అలా రావట్లేదు సార్. ఎవరు? రావూరి. ఏమంటుంది? అలా ఎందుకు రావట్లేదు ఒకసారి చెప్పండి నాకు. మీరేం కోడ్ రాసారో? ఒకసారి నేను మీ సిస్టమ్ యాక్సెస్ చేస్తాను. ఓకేనా? భయపడకండి రావూరి. ఓకేనా? ఐల్ యాక్సెస్ యువర్ సిస్టమ్. ఐల్ సెటిల్ ద థింగ్స్. డోంట్ వరీ. థమ్స్ అప్ పెట్టండి. సార్ కొత్త టాపిక్‌కి వెళ్దాము. వెళ్దాం మరి వెంకటేష్. వీళ్ళ డౌట్‌లు క్లియర్ అవ్వాలి కదా! డౌట్ క్లియర్ అవ్వకుండా కొత్త టాపిక్‌కి వెళ్ళిపోదామా? మీరే చెప్పండి.
రైట్. రైట్. కోడ్ చూడండి ఒకసారి. క్లియర్ అయిందా మీ అందరికిని? ఏదైనా ఉండొచ్చు. హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఎన్ని ఇమేజెస్ అన్నా ఉండొచ్చు. హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఎన్ని ఇమేజెస్ అన్నా ఉండొచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ. ఓకేనా? శివ మన సిస్టమ్‌లోని ఇమేజ్ పాత్ ఇచ్చాను. దీన్ని ఏ పాత్ అంటాము? శివ దీన్ని ఏం పాత్ అంటాము మన సిస్టమ్‌లో ఉందని? వాట్ వి ఆర్ కాలింగ్ దిస్ పాత్ నేమ్ ఈస్ రిలేటివ్ పాత్ అంటాము. డాక్ టైప్ ఎగ్జాక్ట్ యూజ్ ఏమీ లేదు. జస్ట్ హెచ్టీఎంఎల్ వర్షన్ కోసం వాడతాం అంతే. రియల్ టైమ్‌లో యూసేజ్ ఏమీ లేదు. డాక్ టైప్ అనేది స్టాండర్డ్ మాత్రమే. దేర్ ఇస్ నో యూసేజ్. వెంకట్ అర్థమైందా? డాక్ టైప్ అనేది జస్ట్ స్టాండర్డ్ మాత్రమే వెంకట్. ఐ థింక్ లోకల్ ఫోల్డర్ యాక్సెస్ లేకపోతే ఫేవైకన్ లోడ్ అవ్వదు. కరెక్ట్. లోకల్ ఫోల్డర్ యాక్సెస్ లేకపోతే రాదు. మీ సిస్టమ్‌లో ఇమేజ్ ఉందో లేదో కూడా మీరు చూసుకోండి. కొంతమంది మీ సిస్టమ్‌లో ఇమేజ్ లేకుండా ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ ఒకసారి ఎమోజి చేసుకోండి. మీ సిస్టమ్‌లో ఇమేజ్ ఉండాలా వద్దా? ఇమేజ్ రావాలి అంటే మీ సిస్టమ్‌లో ఇమేజ్ ఉండాలా వద్దా? కొంతమంది నా సిస్టమ్‌లో ఇమేజ్ లేదు సార్ వస్తుందని అడుగుతున్నారు. ఎలా వస్తది మీ సిస్టమ్‌లో ఇమేజ్ లేకపోతే? చెప్పండి మీరే. తర్వాత దినేష్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు సరిగ్గా అంటారు మళ్ళీ. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. చెప్పండి అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటో? అబ్సల్యూట్ పాత్ అంటే ఇమేజ్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ లొకేషన్‌లోంచి నేను ఒక ఇమేజ్‌ని తెచ్చుకోవాలంటే మొత్తం పాత్ ఇట్లా ఇస్తాను. చూసుకోండి. దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటాం. అర్థమవుతుందా? ఎవరు అడిగారు వాళ్ళకి? దీన్ని ఏ పాత్ అంటాము? వాట్ వి ఆర్ కాలింగ్ దిస్ పాత్ నేమ్ ఎవ్రీబడీ. కమ్ ఆన్, కమ్ ఆన్. వాట్ వి ఆర్ కాలింగ్? రైట్. థాంక్ యూ. ఇంక ఎదరికెళ్దాం మరి? ఏమైనా డౌట్ అన్ని క్లియర్ అయిపోయినాయా? 2 ఇమేజెస్ ఇవ్వకూడదు. ఫావ్ ఐకాన్ ఎట్ ఏ టైమ్ ఎన్ని ఇమేజెస్ సపోర్ట్ చేస్తుంది? ఫావ్ ఐకాన్ ఒకేసారి ఎన్ని ఇమేజెస్ సపోర్ట్ చేస్తుంది? ఫావ్ ఐకాన్ ఒకేసారి ఎన్ని ఇమేజెస్ టచ్ చేస్తుంది? ఒక్క ఇమేజ్ మాత్రమే. రైట్. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఇమేజెస్ ఒకేసారి కావాలి ఫావ్ ఐకాన్‌లో. పెట్టగలమా? ఐ నీడ్ 10 ఇమేజెస్ ఎట్ ఏ టైమ్. యాహ్! పెట్టొచ్చు. నేను పెట్టి చూపిస్తాను. ఓకేనా? యెస్. వి కెన్ కీప్ 100 ఇమేజెస్ ఆల్సో. ఐ విల్ షో యూ ఇన్ అడ్వాన్స్ లెవెల్. డోంట్ వరీ. థమ్స్ అప్ ఎవ్రీబడీ నౌ. 10 ఇమేజెస్ కూడా నేను పెట్టి చూపిస్తాను ఫావ్ ఐకాన్‌లో. థమ్స్ అప్. సబ్జెక్ట్ సార్ మీ టైం ఓపిక పట్టాలి. పేషెన్సీ లీడ్స్ ఎవ్రీథింగ్. ఓపిక లేకపోతే మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వలేము. చాలా ఓపిక ఉండాలి. పేషెన్స్ ఈస్ ద ప్రైమరీ గురు. అన్నీ ఒకరోజు అయిపోతాయా చెప్పండి? అన్నీ ఒకరోజు అయిపోతాయి. అన్ని ఎగ్జాంపుల్స్ కొంతమంది చూపించేసి తొందరగా చూపించేసి అలా అయిపోతాయా? అలా అవ్వదు. ఓకేనా? ఓపికగా ఉండండి. రైట్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్ నౌ? వెళ్దాం మీదకి? రైట్. ఈ రోజు టాపిక్స్ చూడండి కరెక్ట్‌గా మీరు. ఈ రోజు టాపిక్స్ ఏంటంటే కొన్ని టెర్మినాలజీస్ నేను మిస్ అయ్యాను నిన్న. అవి మీ ఫ్రెండ్స్ అడిగారు. రైట్. చూడండి ఫస్ట్ టెర్మినాలజీ. అసలు లేయర్స్ ఇన్ సాఫ్ట్‌వేర్. మీకు తెలుసా? లేయర్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏముంటాయో? జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ యూఐ. ఎవరైనా విన్నారా యూఐ అంటే ఏంటో? ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూఐ? ఎనీబడీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూఐ? రైట్. దివ్య ఇప్పుడు చేసిన ఫేస్‌బుక్‌ని ఫేవ్ ఐకాన్ పెట్టనా? సరే పెట్టి చూపిస్తాను. ఓకే. రైట్. దివ్యకి డౌట్‌గా ఉంది. ఇప్పుడు చేసిన ఫేస్‌బుక్‌ని ఫేవ్ ఐకాన్ పెట్టి చూపిస్తాను. డోంట్ వరీ. యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్‌ని ఏమంటాము? హౌ డేటా ఈస్ ప్రెజెంటెడ్. సూపరా! బాగుందా ఎక్స్‌ప్లనేషన్? హౌ డేటా ఈస్ ప్రెజెంటెడ్. ఏపీఐ అనేది ఒక లేయర్ ఉంటుంది కదా మీకా? ఏపీఐని ఏమంటాం మనం? ఫుల్ ఫార్మ్ నాకొద్దు. హౌ డేటా ఈస్ ఫెచ్డ్. తెలుసా మీకు? ఫెచ్ అంటే తెలుసా? హౌ డేటా ఈస్ ఫెచ్డ్ అంటే తెలుసా? గెట్టింగ్. వెరీ గుడ్. డేటాబేస్. డేటాబేస్ అంటే తెలుసా మీకు? హౌ డేటా ఈస్ స్టోర్. మనం లాజిక్ రాస్తాం. లాజిక్ అంటే తెలుసా మీకు? హౌ డేటా ఈస్ ప్రాసెస్డ్. ఇంకేముంది? లాస్ట్‌న హోస్టింగ్ చూపిస్తాను మీకు. హోస్టింగ్ అంటే తెలుసా? వేర్ డేటా ఈస్ స్టోర్డ్. ఇలా రకరకాలు ఉంటాయి మనకి. తెలిసిందా మీకు? మీరెవరైనా ఫస్ట్ టైమ్ ఏదైనా వింటున్నారా? ఎనీబడీ యూ ఆర్ లిజనింగ్? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటే. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటే. యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అంటే. వెరీ గుడ్. థాంక్ యూ. థాంక్ యూ. ఆల్‌మోస్ట్ సెటరేట్ అయ్యారు అందరూను. స్లోగా 2, 3 రోజులకి అందరూ సెటరేట్ అవుతారు. ప్లీజ్ ఓకే. రైట్. లేయర్స్‌లో సెక్యూరిటీ కూడా ఉంటుంది. యెస్ ఉంటుంది. రైట్. మన పార్ట్ ఇది. మన పార్ట్ ఇది. మన పార్ట్ ఇది. ఓకేనా? ఫస్ట్ మనకేం స్టార్ట్ అవుతుంది? యూఐ పార్ట్ ఉంటుంది మనకి. లాజిక్ పార్ట్ ఉంటుంది. హోస్టింగ్ ఉంటుంది. ఈ 2 మనకు ఉండవు. ఎందుకు? మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఫుల్ స్టాకా? వెబ్ డెవలప్‌మెంటా? విచ్ పార్ట్ యూ ఆర్ లెర్నింగ్? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ ఆర్ ఓన్లీ వెబ్ డెవలప్‌మెంట్? కమ్ ఆన్ యూ ఆర్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ ఆర్ ఓన్లీ వెబ్ డెవలప్‌మెంట్? ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో ఏమొస్తుంది? రైట్. ఎక్సలెంట్. ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్. రైట్. ఎక్సలెంట్. ఇప్పటికైనా క్లియర్ అయిందా మీ అందరికిని? ఎస్‌డబ్ల్యూ అంటే ఏంటి? అది కూడా అడుగుతున్నారు కొంతమంది. ఎస్‌డబ్ల్యూ అంటే ఏంటి సార్? సాఫ్ట్‌వేర్. థాంక్ యూ. ఇప్పటికైనా క్లియర్ అయిందా? రైట్. యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూఎక్స్ అంటే ఓకేనా? రైట్. వెళ్దామా మీదకి? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇంకోటి వెబ్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వెబ్? కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్. కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్. రైట్. వెంకటేష్ క్లియర్ అవుతుందా? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు ఈ వర్డ్స్. మీరు చెప్పలేదు సార్ ఇంకా అని. నెక్స్ట్ వన్. W3C. చెప్పండి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ W3C? వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఇట్ ఈస్ ఎన్ ఆర్గనైజేషన్ టు మెయింటైన్ వెబ్ స్టాండర్డ్స్. ఓకే. అర్థమైందా? రైట్. వరల్డ్ వైడ్ వెబ్ సారీ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. కన్సార్టియం మీన్స్ ఆర్గనైజేషన్. డిఫరెన్స్ బిట్వీన్ యూఐ అండ్ యూఎక్స్ కొంతమంది అడిగారు. యూఐ అంటే ఏంటి? యూఎక్స్ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ ఎ స్టాటిక్ డిజైన్. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ స్టాటిక్ డిజైన్. ఓకే. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద డిఫరెన్స్? వన్ ఈస్ కోడింగ్ బేస్డ్. వన్ ఈస్ నాన్ కోడింగ్ బేస్డ్. అర్థమవుతుందా మీ అందరికిని? అర్థమవుతుందా? కమాన్ థమ్స్ అప్ ఎవ్రీబడీ. మంచి క్వెషన్స్ అడుగుతున్నారు. అర్థమవుతుందా? కోడింగ్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ రాస్తాం.
నాన్ కోడింగ్ అంటే ఏంటి? తయారు చేసేస్తాం డైరెక్ట్‌గా రెడీమేడ్. రైట్. థాంక్ యూ. ఓకేనా? ఎవ్రీబడీ? వెరీ గుడ్. థాంక్ యూ. గుడ్ క్వెషన్. యెస్. వెళ్దాం మీదకి. మీకోసం వెయిట్ చేస్తాను. మీ క్వెషన్స్ చదువుతున్నాను ఇంకా. ఓకేనా? రైట్. నైస్. నెక్స్ట్ వెబ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అర్థమైంది. నెక్స్ట్ W3C అర్థమైంది. రైట్. హూ ఈస్ దట్ వన్? ఇంటర్నెట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నెట్? ఇంటర్నేషనల్ నెట్వర్క్. చూస్తున్నారా? టీసీపీ. టీసీపీ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అంతేనా? రైట్. ఐపీ అంటే? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐపీ? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్? ప్రోటోకాల్ అంటే చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్? కలెక్షన్ ఆఫ్ రూల్స్. ప్రోటోకాల్ మీన్స్ వాట్? కలెక్షన్ ఆఫ్ రూల్స్. అర్థమవుతుందా మీ అందరికీ? గుడ్. తేజస్విని. నైస్ శ్రీకాంత్. పర్ఫెక్ట్లీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. శ్రీ హర్షిత. రైట్. నెక్స్ట్ వన్. వెబ్‌మెయిల్. వెబ్‌మెయిల్ అలియాస్ నేమ్? ఈమెయిల్. ఓకే. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏం చెప్పండి? సో హౌ యూ కనెక్టెడ్ దివ్య నౌ? ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా మీకు? అదే ఐపీ అడ్రెస్. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్నారు కదా మీరు. హౌ యూ కనెక్టెడ్? దట్ ఇస్ కాల్డ్ ఐపీ అడ్రెస్. ఓకే. సూపర్. వెబ్‌మెయిల్‌ని ఈమెయిల్ అంటారు. రైట్. ఏముంటాయి? ఈమెయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ వెబ్ మెయిల్. రైట్. సో వెబ్ మెయిల్ వి ఆర్ కాలింగ్. నెక్స్ట్ వన్. ఇంకేముంటాయి నెక్స్ట్ వన్? ఆన్‌లైన్ మెయిల్స్ ఉంటాయి. ఆన్‌లైన్ మెయిల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆఫ్‌లైన్ ఉంటాయి. తెలుసా ఎప్పుడైనా విన్నారా మీరు? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అన్నమాట ఎవరైనా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ అంటే ఏంటి? జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ జీమెయిల్, యాహూ, హాట్‌మెయిల్ ఆల్ దీస్ ఆర్. ఆఫ్‌లైన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎవరైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ ఎవరైనా విన్నారా? మొజిల్లా థండర్‌బర్డ్ వస్తాయి కదా చూపిస్తాను నేను కంగారు పడకండి. ఆఫ్‌లైన్ అంటే ఏంటి? ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదా? ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదా? ఇంటర్నెట్ రిక్వైర్డ్. ఇక్కడ కూడా ఇంటర్నెట్ కంపల్సరీ. ఇక్కడ కూడా ఇంటర్నెట్ కంపల్సరీ. బోత్ ఆర్ ఇంటర్నెట్ మ్యాండేటరీ. బట్ వీటిని ఏమంటాం ఆఫ్‌లైన్‌ని? లోకల్ మెయిల్ సర్వీసెస్ అంటాం. ఎవరైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ విన్నారా? ఎవరైనా? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ అనే మాట విన్నారా మీరు? జనరల్‌గా ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ అందరికి వస్తుంది అది. ఇఫ్ యూ ఇన్‌స్టాల్ ఎంఎస్ ఆఫీస్ ఆల్ యూ ఆర్ గెట్టింగ్ దట్ వన్. అవుట్‌లుక్ విన్నారా పోనీ? ఓకే. అవుట్‌లుక్ అన్న అదే. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ అని. వెరీ గుడ్. థాంక్ యూ. సేమ్ అదే. బోత్ ఆర్ సేమ్ థింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్. థాంక్ యూ. థాంక్ యూ. ఐ హోప్ యూ పీపుల్ హెర్డ్ ఆల్రెడీ దట్. వెరీ గుడ్. నైస్. రైట్. అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్‌తో ఏం చేస్తాము సయ్యద్? లోకల్ మెయిల్ అడ్రెస్. ఇప్పుడు కంపెనీలో ఉన్నారు. ఎగ్జాంపుల్ వినండి. ఒక కంపెనీలో 200 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓకేనా? 200 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ జీమెయిల్ ఇస్తారా? కంపెనీ మెయిల్ ఇస్తారా? జీమెయిల్ ఇస్తారా? కంపెనీ మెయిల్ ఇస్తారా? ఆ కంపెనీ మెయిల్ ఐడీ పేరే ఆఫ్‌లైన్ మెయిల్ కమ్యూనికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీలో పనిచేస్తున్నాను. మీరు అడిగారు సార్ మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. నా రెజ్యూమ్ పంపిస్తానన్నారు. నా కంపెనీ మెయిల్ ఐడీ ఇస్తానా? జీమెయిల్ ఐడీ ఇస్తానా? నా కంపెనీ మెయిల్ ఐడీ ఇవ్వను మీకు. నా జీమెయిల్ ఐడీ ఇస్తాను. ఎందుకు కంపెనీ మెయిల్ ఐడీ ఇవ్వను చెప్పండి? కంపెనీ మెయిల్ ఐడీ ఓన్లీ యాక్సెసిబుల్ ఫర్ కంపెనీ పర్పస్. అక్కడ మెమరీ చాలా తక్కువ ఉంటుంది. కంపెనీకి మాత్రమే నేను వాడాలి. బట్ జీమెయిల్‌కి ఏముంటుంది? మెమరీ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఇవ్వచ్చు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ నౌ. సో ఆన్‌లైన్ మెయిల్ కమ్యూనికేషన్, ఆఫ్‌లైన్ 2 ఇంటర్నెట్ బేస్డే. ఇవి లోకల్. ఇవి గ్లోబల్. అర్థమైందా? గ్లోబల్ సర్వీసెస్ లోకల్ వితిన్ ద కంపెనీ. ఇప్పుడు అర్థమైందా మీ అందరికిని? ఎవరైనా విన్నారా ఎప్పుడైనా ఇది? ఎగ్జాంపుల్ చెప్పనా? POP3 అని ఎవరైనా విన్నారా మీరు? POP3 మెయిల్స్ అని విన్నారా ఎవరైనా? పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఇది సబ్జెక్ట్ చాలా ఉంటది. ఎంత లోన్‌కైనా ఎళ్ళొచ్చు. వీళ్ళని అలౌ చేయాలి. వీళ్ళని అలౌ చేయాలి. అలౌ చేస్తే డీప్ డైవ్, డీప్ డిగ్గింగ్, డీప్ డిగ్గింగ్. కానీ కోపం పెంచుకోకండి. ప్రతి ఒక్కళ్ళ క్వెషన్‌కి నేను ఆన్సర్ చేయలేను. ఓకేనా? ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. మీరు 100 మంది టైప్ చేస్తే ఒక్కడు మిస్ అవ్వచ్చు. ఓకేనా? ప్లీజ్. సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ అర్థం చేసుకోవాల్సింది. మీరందరూ ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడినే కదా! మిమ్మల్ని అందరిని కంట్రోల్ చేసుకుంటాను. మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. మిమ్మల్ని పేరుతో పిలవాలి. మీకు మళ్ళీ సబ్జెక్ట్ రావాలి. మీ చేత ప్రాజెక్ట్ చేయించాలి. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటే క్లాస్ ఇంకా బ్యూటీగా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నా వాయిస్ స్కారీగా ఉందా? మెల్లిగా మాట్లాడుతుంటే? స్వీట్‌గా ఉందా? థాంక్ యూ. అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకోండి. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే, సారు నాకు రిప్లై ఇవ్వట్లేదు. ఇది వేస్ట్ క్లాసు. సరిగ్గా చెప్పట్లేదు. ఓకే. ప్లీజ్ అలా అనొద్దు. అలా అనొద్దు. సో, నేను ఆల్‌మోస్ట్ నా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఎందుకు? మీకు సబ్జెక్ట్ రావాలని. ఫస్ట్ టైమ్ నేను తెలుగు లాంగ్వేజ్‌లో క్లాసులు చెప్పడం. ఐ యామ్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మై మదర్స్ ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ బ్యాచెస్ ఇన్ ఎఫ్ఎల్ఎం. ఫ్రంట్ లైన్స్ మీడియా ఎడ్యుటెక్. ఎందుకంటే నాకు తెలుగు వాడిగా తెలుగు పిల్లలు బాగా నేర్చుకోవాలని ఇంటెన్షన్‌తో చెప్తున్నాను ఇక్కడ నేను. అర్థమైందా మీకు? సో, అది మీ అందరూ రికగ్నైజ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్పకపోయినా, లేకపోతే రిప్లై గమ్మున రాకపోయినా ఏమీ అనుకోవద్దు. మీరు ఎందుకోసం వచ్చారు? సబ్జెక్ట్ కోసం వచ్చారు. ఆ సబ్జెక్ట్ 100% ఇచ్చే బాధ్యత నాది. చాలా జస్ట్ బీ విత్ మీ. థాంక్ యూ శిల్ప. థాంక్ యూ మురళి. థాంక్ యూ రాజశేఖర్. థాంక్ యూ ఎవ్రీబడీ. రియల్లీ గ్రేట్. కొంతమంది ఇవి రికార్డింగ్ క్లాసెస్ అని అడుగుతున్నారు. మీరు చెప్పండి ఇది రికార్డింగ్ క్లాసేనా? మీరు ఒప్పుకుంటారా రికార్డింగ్ క్లాస్ అంటే? ఇవి లైవ్ క్లాసులు కాదు. ఎవరో రికార్డింగ్ క్లాసులంట. మరి ఏమంటారు మీరు చెప్పండి? కొంతమంది స్టూడెంట్స్ అంటే ఒకళ్ళిద్దరు అన్నారంట, ఇవి రికార్డింగ్ క్లాసులు ఇస్తున్నారు. ఇవి లైవ్ క్లాసులు కాదని. ఇవి అసలు ఎవరైనా రికార్డింగ్ క్లాసులు అంటారా? తారక్ థాంక్ యూ. థాంక్ యూ. లైక్ యూ. లైక్ యూ. మీరేనా మీ ఫ్రెండ్స్ అంటున్నారు రికార్డింగ్ క్లాసులు అంటున్నారు కొంతమంది. ఓకేనా? రైట్. స్వరూప నేను చెప్తాను దాన్ని ఎట్లా మార్చాలో పర్మనెంట్‌గా డోంట్ వరీ. నా వాయిస్‌లో మ్యాజిక్ ఉంది. నా వాయిస్‌లో మనీ ఉంది. నా వాయిస్‌లో సబ్జెక్ట్ కూడా ఉంది. సబ్జెక్ట్ నేర్చుకోండి. మ్యాజిక్ చేయండి. మనీ సంపాదించండి. ఓకేనా? మళ్ళీ ఈ 3 వర్డ్స్ కావాలంటే కరెక్ట్‌గా రికార్డింగ్ వినండి. థాంక్ యూ. నాకున్న పేషెన్స్‌ని మీ అందరూ అప్రిషియేట్ చేసినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ. నాకున్న పేషెన్స్‌ని మీ అందరూ అప్రిషియేట్ చేసినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓకేనా? బ్రో అని పెట్టొద్దు ప్లీజ్. నాకు బ్రో అని పెట్టకండి. సో, ఐ యామ్ ఎ గురు ఫర్ యూ. ఐ యామ్ గివింగ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫర్ యూ. ఓకేనా? బ్రో అనే వర్డ్ మన ఇద్దరికీ సూట్ అవ్వదు. అంతే కదా మరి గురువుని బ్రో అంటాం ఎవరైనా? చెప్పండి. ఓకే. ఆ గురువుని గురువులా చూస్తేనే సబ్జెక్ట్ మన దగ్గరికొస్తుంది. ఓకేనా? థాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. మీరందరూ అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ.
థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. ఎందుకంటే సడెన్‌గా నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఉన్న ఒక మెసేజ్ టైప్ చేయకపోవచ్చు. ఓకేనా? సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదామా? వెళ్దామా సబ్జెక్ట్‌లోకి? మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో 100% లైవ్ ప్రాజెక్ట్‌తో ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? రైట్. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అంటే ఏంటి? పూర్వ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ ఉండేది తెలుసా మీకు? పూర్వ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ ఉండేది మీకు తెలుసా? పోస్ట్ ఆఫీస్ కింద టైం పెట్టేవాడు. చిన్న టైం. ఏం పెట్టేవాడు? ఆ లెటర్స్ తీసే టైం పెట్టేవాడు 1 గంటకి లేదా 3 గంటలకు బాగా గుర్తు. మా స్కూల్ పక్కన ఉండేది పోస్ట్ ఆఫీసు. వాడు ప్రతి 2 గంటలకు తీసేవాడన్నమాట డబ్బా. ప్రతి 2 గంటలకు ఓపెన్ చేస్తే నిండిపోయేది యాక్చువల్‌గా. మూడో రోజు మళ్ళీ ఇంకోటి ఏయడానికి ఖాళీ ఉండేది కాదు. ఓకేనా? సో, వాళ్ళు తీసేవారు. అప్పట్లో ఈ పోస్ట్ డబ్బాలో లెటర్స్ తీస్తే ఎలా వెళ్తాయి? మా చిన్నప్పుడు చాలా డౌట్లుండేవి. అప్పుడు ప్రపంచం అంతా డిఫరెంట్ ప్రపంచం కదా! 25 ఇయర్స్ బ్యాక్. ఈ డబ్బాలో లెటర్ ఏంటి? ఇది ఎలా వెళ్తది? అసలు ఎవరు తీసుకుంటారు దీన్ని? ఎవరు ఎట్లా పాస్ చేస్తారు? ఇటువంటి డౌట్లన్నీ వచ్చాయి. ఇప్పుడు డౌట్లేం లేవనుకోండి. ఆఫ్ కోర్స్ అంతా టెక్నాలజికల్ పీపుల్. ఓకే. సో, ఐ యామ్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ మై కిడ్స్ ఆల్సో హౌ ది థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే. సో, బట్ నౌ మోడర్న్ ఏరియా. ఓకే. థాంక్ యూ. సో, థాంక్ యూ శివ. రెండు లాంగ్వేజ్ గురించి చెప్పుకుందాము. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. హైలీ ఎసెన్షియల్ ఫర్ రియల్ టైమ్ ఇండస్ట్రీ. సో, వన్స్ యూ ఎంటర్ ఇంటూ రియల్ టైమ్ ఇండస్ట్రీ, నోబడీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ తెలుగు లాంగ్వేజ్. డెఫినెట్లీ యూ పీపుల్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇఫ్ యూ ఆర్ లిజనింగ్ మై క్లాసెస్ పర్ఫెక్ట్‌లీ, యూ ఆర్ గెట్టింగ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాస్ వెల్ యాస్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఆల్సో. బికాజ్ ఐ యామ్ ఆల్సో ఎ తెలుగు గై లైక్ యూ. నాకు బై బర్త్ నేను ఇంగ్లీష్‌లో పుట్టలేదు. ఓకేనా? థాంక్ యూ. రైట్. వెళ్దాం మరి. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అని చూద్దాం. ఓకేనా? సో, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అంటే ఆఫ్‌లైన్ అన్నమాట. చెప్తాను కరెక్ట్‌గా వినండి. ఇప్పుడు జీమెయిల్ ఉంది నాకు. జీమెయిల్ కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. జీమెయిల్ ఉంది. నా కంపెనీ ఉంది. నేను కంపెనీ కంప్లీట్‌గా రాయట్లేదు. నా కరెంట్ కంపెనీ కూడా రాయట్లేదు. ఏదో రాస్తున్నాను. .com ఉంది. ఓకే. ఇది నా కంపెనీ. ఇది మై కంపెనీ మెయిల్. మెయిల్ ఐడీ. సో, ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ. పర్సనల్ మెయిల్ ఏంటి? ఇది కూడా కంప్లీట్‌గా రాయట్లేదు. నాది కాదు. నేను మెయిల్ పెట్టడానికి రాయట్లేదు. ఇది పర్సనల్ మెయిల్ ఐడీ. పర్సనల్. అందరూ చూస్తున్నారా? డిఫరెన్స్ చెప్తున్నాను కరెక్ట్‌గా చూడండి. డిఫరెన్స్ కరెక్ట్‌గా చూడండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ ఇంటర్నెట్ మస్ట్ కనెక్ట్. మస్ట్ కనెక్ట్. ఇక్కడ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్ ఇంటర్నెట్ నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? మీకు అర్థమవుతుంది ఇక్కడ? ఇక్కడ ఈ పదాలు అర్థమైందా? ప్రతి సెకండ్ ఇంటర్నెట్ అవసరం లేదు ఇక్కడ. వాట్ ఏ బ్యూటీ సార్! ఇక్కడ ప్రతి సెకండ్ ఇంటర్నెట్ ఉండాలి ఇక్కడ. బట్ రెండాటికి ఇంటర్నెట్ కంపల్సరీ. రెండాటికి ఇంటర్నెట్ కంపల్సరీ. కానీ ఏది ఇక్కడ ఉండాలో కరెక్ట్‌గా ఆలోచించుకోండి. సో, అందు గురించి దీన్నేమన్నారు? ఆఫ్‌లైన్ అన్నారు. దీన్నేమన్నారు? ఆన్‌లైన్ అన్నారు. అర్థమైంది ఇప్పటికైనా? ఆన్‌లైన్ మెయిల్ కమ్యూనికేషన్స్. ఆఫ్‌లైన్ మెయిల్ కమ్యూనికేషన్స్. ఓకేనా? అర్థమవుతుందా మీ అందరికిని? ఓకే. ఇన్ ఫ్యూచర్‌లో నేను ఇది ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను నేను. ఏది? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ ఉన్నారు కదా! అది చూద్దాం ఒకసారి. పాప్ 3 మెయిల్ సిస్టమ్ అని ఉంటది. అది ఇన్‌స్టాల్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఉందా ఇక్కడ ఏమన్నా? చూద్దాం ఒకసారి వచ్చిందేమో. సో, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ అనేది ఏమైనా వచ్చిందేమో చూద్దాం. ఉంటే చూపిస్తాను నేను. యాక్చువల్లీ సిస్టమ్‌లో లేనట్టుంది. ఉంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చింది. వచ్చిందా? జస్ట్ క్లిక్ చేయండి దాన్ని. దాన్ని క్లిక్ చేసి అబ్జర్వ్ చేయండి. వన్స్ ఐ క్లిక్ దట్ వన్ ఇట్ ఈస్ ఓపెనింగ్. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. వన్స్ ఐ క్లిక్ దట్ వన్ ఇట్ ఈస్ ఓపెనింగ్. ఇది. చూసారా ఇప్పుడు? చూస్తున్నారా? ఇదే పాప్ మెయిల్ సిస్టమ్ అంటే. కాన్ఫిగరేషన్ చేసి వీలుంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైసెన్స్ ఉండాలి ఇక్కడ మనకి. హలో ఎవ్రీబడీ గాట్ ఇట్ ఐడియా? ఐ థింక్ చాలా మంది ఫస్ట్ టైమ్ చూస్తున్నారేమో. థమ్స్ అప్ ఎవ్రీబడీ. థమ్స్ అప్ ఎవ్రీబడీ హూ ఆర్ వాచింగ్ థట్. కమ్ ఆన్, కమ్ ఆన్. రైట్. నెక్స్ట్ వర్డ్‌కి వెళ్దాం. ఇప్పుడు జీమెయిల్ వాళ్ళు హాట్‌మెయిల్‌కి మెయిల్ పంపించొచ్చా? హాట్‌మెయిల్ వాళ్ళు యాహూ మెయిల్‌కి మెయిల్ పంపించొచ్చా? వెళ్తుందా? షాల్ వి సెండ్ మెయిల్స్ లైక్ థిస్? పంపించొచ్చా? వెంకటేష్ అయ్య క్వెషన్ ఏంటంటే నాకు ఆఫ్‌లైన్ మెయిల్ సిస్టమ్ మీద కన్‌ఫ్యూజ్‌గా ఉందని అడుగుతున్నాడు ఆయన. కరెక్ట్‌గా చెప్తాను చూడండి ఇప్పుడు. వెంకటేష్ కరెక్ట్‌గా వినండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకేనా? మీరు పనిచేసే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ పేరు చెప్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఫాల్కన్స్ అనుకుందాం. చాలా పెద్ద కంపెనీ. ఓకేనా? మంచి జాబ్ వస్తుంది పర్లేదు. ఫాల్కన్స్ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు. అదే ఫాల్కన్స్ కంపెనీ మీ ఫ్రెండ్ కూడా పనిచేస్తున్నారు. మీరు ఏమి ఇస్తారు? మీకు వెంకటేష్@falcons.com ఇస్తారు. అంటే వాళ్ళకి ఓన్‌గా ఒక మెయిల్ సర్వర్ ఉందన్నమాట. అర్థమవుతుందా వెంకటేష్? ఆ మెయిల్‌తో మీరు అక్కడ కమ్యూనికేట్ మాత్రం చేయగలరు. జీమెయిల్ లాగా ప్రపంచం అంతా మీరు వాడలేరు. అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఓన్లీ ఇంటర్నల్‌గా వాడేదాన్ని ఆఫ్‌లైన్ అంటాము. అర్థమైందా వెంకటేష్ మీకు? ఇంటర్నల్‌గా. ఆ భాష గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వెరీ క్లియర్‌లీ వాట్ ఐ యామ్ స్పీకింగ్ వైల్ ఐ యామ్ గివింగ్ ద సబ్జెక్ట్ టెక్నికల్లీ. ద టెక్నికల్ టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వితిన్ ద కంపెనీ మనకి రిస్ట్రిక్టెడ్ అన్నమాట. ఓకేనా? సో, ఐ డైలీ యూజ్ అవుట్‌లుక్ ఇన్ మై ఆఫీస్. థాంక్ యూ వెరీ గుడ్ సత్య. సో, మీ ఫ్రెండ్ కూడా మీరు ఆల్రెడీ ఇచ్చారు. సో, మీ ఫ్రెండ్ అర్థమైందని చెప్తున్నారు చూసారా? యెస్ కరెక్ట్ వెంకటేష్. యెస్ కరెక్ట్. యెస్. గాట్ ఇట్. వెరీ గుడ్. నైస్. ఇప్పటికి అర్థమైందా మీ అందరికిని? గెస్‌లు అటువంటివి ఏమి లేవు కదా? ఇది లైవ్ క్లాసేనా? లైవ్ క్లాసా? రికార్డింగ్ క్లాసా? బట్ ఐ సెండ్ మెయిల్ ఫ్రమ్ అవుట్‌లుక్. వెరీ గుడ్. థాంక్ యూ. ఇక మీరు పంపించొచ్చు. పంపించకూడదని రూల్ ఏమి లేదు. కానీ నాట్ రికమెండెడ్. ఎవరు? దుర్గా. నాట్ రికమెండెడ్. బట్ పంపించొచ్చు. యెస్ కరెక్ట్. కాన్ఫిడెన్షియల్ కోసం వాడతాం. లైవ్‌లీ రికార్డింగ్. థాంక్ యూ వెంకటేష్. రైట్. సో, జీమెయిల్, హాట్‌మెయిల్. జీమెయిల్ వాళ్ళు హాట్‌మెయిల్‌కి మెయిల్ పంపించొచ్చా? జీమెయిల్ వాళ్ళు హాట్‌మెయిల్‌కి మెయిల్ పంపించొచ్చా? రైట్. హాట్‌మెయిల్ వాళ్ళు మెయిల్ పంపించొచ్చా? యాక్చువల్‌గా వి ఆర్ అనేబుల్డ్. సో, థిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. జీమెయిల్ కెన్ కమ్యూనికేట్ ఓన్లీ జీమెయిల్. హాట్‌మెయిల్ కెన్ కమ్యూనికేట్ ఓన్లీ హాట్‌మెయిల్. బట్ ఈ రోజుల్లో మనం ఎలా పంపించగలుగుతున్నాము? బికాస్ ఆఫ్ ఎస్ఎంటీపీ. ఎస్ఎంటీపీ అంటే ఎవరున్నారా? సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. అంటే ఏంటి? ఎనీ మెయిల్ వి కెన్ సెండ్ టు ఎనీ మెయిల్. అంటే ఏ మెయిల్ అయినా సరే ఇంకో మెయిల్ పంపించొచ్చు. సో, క్రాస్ మెయిల్ డొమైన్ కమ్యూనికేషన్స్. ఏ మెయిల్ ఐడీ అయినా సరే ఇంకో మెయిల్ ఐడీతో మాట్లాడుతుంది. ఎస్ఎంటీపీ ఉంటే. ఎస్ఎంటీపీ లేకపోతే మాట్లాడలేదు. ఎస్ఎంటీపీ ఈస్ నాట్ అనేబుల్ టు. అర్థమైందా ఇప్పటికైనా ఎస్ఎంటీపీ ఇంపార్టెన్స్? కమ్ ఆన్ ఎవ్రీబడీ అండర్‌స్టూడ్? థమ్స్ అప్. ఎస్ఎంటీపీ అర్థమైందా? థాంక్ యూ. థాంక్ యూ. రైట్. సో, కొంతమంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే క్యాషీ అనే పర్పస్ ఏంటని అడిగారు. ఇక్కడ క్వెషన్. రైట్. బఫర్‌కి, క్యాషీకి చెప్పండి అని అడిగారు. ఓకేనా? ఎవరు అడిగారంటే బఫర్‌కి, క్యాషీకి డౌటు ధనోజ్ కుమార్. యాక్చువల్లీ మన టాపిక్ కాదది. కుమార్ ఉన్నారా మీరు? మీరు మాక్సిమం క్వెషన్స్ నాకు చాట్ బాక్స్‌లోనే ఇవ్వండి. మంచి మంచి క్వెషన్స్ అన్ని క్యూఎండీలో టైప్ చేయొద్దు. మంచి మంచి క్వెషన్స్ అడుగుతున్నారు క్యూఎండీలో కాదు. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. అప్పుడు నేను కరెక్ట్‌గా రిప్లై అవుతాను మీకు. ఓకేనా? ఇప్పుడు నేను బఫర్‌కి ఏంటి క్వెషన్ మళ్ళీ క్వెషన్ చేయండి కుమార్. ఓకే. ఆయన క్వెషన్ చేసేటప్పటికి మనము 7 చూద్దాము. బఫర్‌కి, క్యాషీకి డిఫరెన్స్ అడిగారు మీ ఫ్రెండ్. ఓకేనా? బఫర్‌కి, క్యాషీకి. బోత్ ఆర్ టెంపరరీ మెమరీ. కరెక్ట్‌గా వినండి ధనోజ్. బోత్ ఆర్ టెంపరరీ మెమరీ. ఓకేనా? ఎక్సలెంట్. ఇప్పుడు కుకీ అనే మాట ఎవరైనా విన్నారా? కుకీ అనే మాట విన్నారా ఎవరైనా?
కుకీ అనే మాట ఎవరైనా వినకపోతే నో ప్రాబ్లం. కుకీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాషీ. కుకీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాషీ. అర్థమైపోయిందా? ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తారా? మీరు ప్రింటర్ కనెక్ట్ ఉంటుంది కంప్యూటర్ ప్రింటింగ్ చేస్తే ప్రింట్ వస్తుందా? మీరు రెజ్యూమే ప్రింట్ తీసుకోవాలి. మీరు ప్రింట్ చేస్తే ప్రింట్ వస్తుందా? ప్రింటర్ ద్వారాను వస్తుందా రాట్లేదా? మీరు రెజ్యూమే ప్రింట్ చేస్తే ప్రింట్ వస్తుందా? మీరు ప్రింటర్ కొట్టిన వెంటనే వచ్చేస్తుందా ప్రింట్? మీరు ప్రింటర్ కొట్టిన వెంటనే ప్రింట్ వచ్చేస్తుందా? టైం తీసుకుంటుందా? మీరు ప్రింట్ కొట్టిన వెంటనే వచ్చేస్తుందా? టైం తీసుకుంటుందా? మరి ఈ టైం తీసుకుంటుంది కదా! ప్రింట్ అయ్యేలోపు టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది? 1 నిమిషమో, 2 నిమిషాలో, 3 నిమిషాలు తీసుకుంటుంది. అందుకని మీరు క్లిక్ చేసిన ప్రింట్ అయిపోతుందా? అవును కదా! మరి ఇది క్లిక్ చేసారు ప్రింట్ అని. క్లిక్ చేసేసారా? కంప్యూటర్ ప్రింట్ ఇచ్చేసింది. మరి ప్రింటర్‌లో వెంటనే రావట్లేదు. మరి ఎక్కడ స్టోర్ అవుతుంది ఇది? వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్? ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ బఫర్. 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 చిన్న ఎగ్జాంపుల్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. బఫర్. మీరు ప్రింటింగ్ ఎప్పుడైతే 200 పేజీలు ప్రింట్ చేయాలి సార్ మీరు. ఒక 200 పేజీలు బుక్ ప్రింట్ చేయాలి. మీరు ప్రింటర్ కొట్టేసారు. వెంటనే 200 పేజీలు వచ్చేసాయా? వెంటనే 200 ప్రింట్ చేసాయా? 200 పోటీ 1 బై 1 వస్తుంది. ఎక్కడ స్టోర్ ఉంటాయి ఇవన్నీ? వెరీ గుడ్. బఫర్‌లో స్టోర్ అయి ఉంటాయి. ఎక్సలెంట్. అర్థమైందా ఇప్పుడు మీకు? కుకీ ఈస్ ఎ క్యాషీ. ప్రింటింగ్ ఈస్ ఎ బఫర్. అర్థమైందా? థమ్స్ అప్. అర్థమైంది ఎవ్రీబడీ. గుడ్ క్వెషన్. ఇంకా అర్థం కాలేదా? చెప్పండి అర్థం కాదు. ఇంకో ఎగ్జాంపుల్ రెడీగా ఉంది. రైట్. క్యాచీ అంటే టెంపరరీ మెమరీ. మళ్ళీ కుకీస్‌లో 2 రకాలు ఉంటాయి. లోనకెళ్ళొద్దు. మళ్ళీ లోనకెళ్ళండి మొత్తం డిస్టర్బ్ అయిపోతది. ఔట్ సైడే ఉండండి. బయటే ఉండండి. మళ్ళీ కుకీ ఎందుకు? కుకీలో ఎన్ని రకాలు ఉంటాయి? టెంపరరీ కుకీ ఏంటి? పర్సిస్టెంట్ కుకీ ఏంటి? కుకీ ఏజ్ ఎందుకు ఉంటుంది? ఓకే ప్లీజ్. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో డబుల్ క్లిక్ చేసారు మీరు. వీడియో ఇమ్మీడియేట్‌గా ప్లే అయిపోతుందా? ఒక వీడియో యూట్యూబ్‌లో డైరెక్ట్ ప్లే అయిపోతుందా మీకు? ఇట్ టేక్స్ సమ్ టైమ్. జస్ట్ మిల్లీ సెకండ్స్, ఫ్రాక్షన్స్ టైమ్ తీసుకుంటుందా? దాన్ని ఏమంటారు? వాట్ వి ఆర్ కాలింగ్? బఫర్ టైమ్. అర్థమైందా ఇప్పుడు బఫర్ అంటే? ఇంకా అర్థం కాలేదా? వెరీ గుడ్. వెరీ గుడ్. యాడ్ కూడా ఇమ్మీడియేట్‌గా రాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీబడీ. మన క్లాస్ టైమ్ అయిపోయింది. సో మెల్లిగా వెళ్తుంది. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఓకే. సబ్జెక్ట్ అనేది మన కాన్సెప్ట్. మీకు సబ్జెక్ట్ కావాలా? టైమ్ కావాలా? ఏది దేనికి కొట్టేస్తున్నారు మీరు? సబ్జెక్ట్‌కి ఇస్తున్నారా? ఓటు టైమ్‌కి ఇస్తున్నారా? కమ్ ఆన్. సో థాంక్ యూ. థాంక్ యూ. రేపు వీఎస్ కోడ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? టుమారో ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ద వీఎస్ కోడ్. ఓకేనా? రెండర్ బఫర్ రేపు చెప్తాను. రెండర్‌కి బఫర్‌కి తేడా కూడా చెప్తాను. ఓకేనా? థాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పింగ్ చేయండి. ఓకేనా? ఇవాళ టాస్క్ ఏమి ఇవ్వట్లేదు. టుడే నో టాస్క్. జస్ట్ నేను ఇవాళ నోట్స్ పంపిస్తాను కొన్ని. అదే రీడ్ చేయండి. ఇవాళ టాస్క్ ఏంటంటే ఐ యామ్ గోయింగ్ టు సెండ్ సమ్ రియల్ టైమ్ ఇంటర్నెట్ టెర్మినాలజీస్. ప్లీజ్ రీడ్ ఇట్. ఓకే? థాంక్ యూ. లైక్ యూ. హోస్టింగ్ అంటే ఏంటంటే యాక్సెసింగ్ రిసోర్సెస్ త్రూ వెబ్ సర్వర్. ఓకేనా? ఫేవైకన్ ఎంక ఎవరికైనా రాకపోతే మీ సిస్టమ్ నేను యాక్సెస్ చేసి ఫేవైకన్ చెప్తాను. డోంట్ వరీ. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. అర్థం చేసుకున్నందుకు వెరీ హ్యాపీ. ఈ రోజు మెసేజ్‌లు చాలా తక్కువ వచ్చాయి. మీనింగ్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి మెసేజ్‌లు. చాలా థాంక్స్. మాక్సిమం క్యూఎండ్ఏలో టైప్ చేయొద్దు. మాక్సిమం క్యూఎండ్ఏలో టైప్ చేయొద్దు. హోస్టింగ్ అంటే వి ఆర్ యాక్సెసింగ్ రిసోర్సెస్ త్రూ వెబ్ సర్వర్. హోస్టింగ్ అంటే వి ఆర్ యాక్సెసింగ్ రిసోర్సెస్ త్రూ వెబ్ సర్వర్. నరేష్ ఏంటి మీ డౌట్ ఒకసారి చెప్పండి. మీ మెసేజ్ మిస్ అయ్యాను. ఓవర్‌వ్యూ చెప్పండి. ఓవర్‌వ్యూ చెప్పడానికి ఈ రోజు మాక్సిమం డౌట్స్ మనం క్లియర్ చేసాము నరేష్. ఈ రోజు మనం చెప్పుకున్న ఓవర్‌వ్యూ ఏంటంటే వెరీ సింపుల్. ఈ లేయర్స్ చెప్పుకున్నాము. నరేష్ అబ్జర్వ్ చేస్తున్నారా? వెబ్ W3C ఇంటర్నెట్ చెప్పుకున్నాము. అండ్ టీసీపీ, ఐపీ. నరేష్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇవాళ చాలా తక్కువ జరిగింది గానీ చాలా మీనింగ్‌ఫుల్ క్లాస్. మంచి పని చేస్తున్నారు. మీ పేరేంటి? వన్ ప్లస్ MT 2311 వస్తుంది. నన్ను ఆకాష్ అడుగుతున్నాడు ఒకసారి మళ్ళీ లింక్ గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను ఆకాష్. డోంట్ వరీ. నేను చేస్తాను. శివ ఐ హెల్ప్ యూ. శివచరణ్ ఐ హెల్ప్ యూ. డోంట్ వరీ. క్యూఎండ్ఏలో క్వెషన్స్ టైప్ చేయొద్దు. టెక్నికల్ క్వెషన్స్ క్యూఎండ్ఏలో టైప్ చేయొద్దు ప్లీజ్. వన్ ప్లస్ మీ పేరు చెప్పండి. శివరామ్. సాయి వరుణ్. ఓకే. చెప్పండి సాయి వరుణ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఆహ్, ట్రై చేసి ఒక్క నిమిషం మీ క్వెషన్ పూర్తిగా చూడండి నన్ను ఒకసారి. సాయి చరణ్ వీఎస్ కోడ్ చెప్తాను. దివ్య ట్రై చేయండి ఒకసారి. వీఎస్ కోడ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నీరజ్ టుమారో ఆన్వర్డ్స్ వీఎస్ కోడ్ విల్ బి స్టార్టెడ్. యూ అంటే ఫ్రంట్ ఎండ్, లాజిక్ అంటే కోడింగ్. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. సార్ చేస్తారు అన్నారు పీడీఎఫ్ కొన్ని డేస్ అయ్యాక. డెఫినెట్లీ సెండ్ చేస్తాను. సార్ కుకీస్ అంటే టెంపరరీ మెమరీ కదా! కొన్ని వెబ్‌సైట్‌లో కుకీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కదా! కుకీస్ గురించి లోనకెళ్ళొద్దు. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. కుకీస్‌లో బోలెడంత స్టోరీ ఉంటుంది. కుకీస్‌లో మళ్ళీ 2 రకాలు. మళ్ళీ 2 రకాలు, మళ్ళీ 3 రకాలు, మళ్ళీ 2 ఈచ్ వన్ 2 టైప్స్ అంటే 4 టైప్స్. ఇవన్నీ వెళ్ళొద్దు. జస్ట్ మీకు హై లెవెల్ ఎగ్జాంపుల్ మాత్రం అర్థం చేసుకోండి. అనవసరంగా బుర్ర పాడు చేసుకోవద్దు. ఓకేనా? షార్ట్‌కట్ కీస్ ఈరోజు పంపిస్తాను. ఎక్కువ ఆలోచించకండి. సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఆలోచిస్తే తలకాయ పోటు వస్తుంది. తలకాయ పోటు తర్వాత టెన్షన్ వస్తుంది. టెన్షన్ తర్వాత బీపీ వస్తుంది. ఎక్కువ ఆలోచించొద్దు. ఏదైనా సరే హై లెవెల్‌లో ఆలోచించండి. హై లెవెల్ తర్వాత లో లెవెల్, లో లెవెల్ తర్వాత ఇంకా లో లెవెల్. అర్థమవుతుందా? ప్లీజ్. రైట్. ఎనీ లాంగ్వేజ్ ఇస్ బెటర్. HTML ఇస్ ద బెటర్. HTML ఇస్ ద బెస్ట్ వన్. విచ్ లాంగ్వేజ్? థాంక్ యూ. ఓన్లీ సర్. బ్రో వద్దు. మీ బ్రో ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ. ఓన్లీ సర్. ఐ విల్ టెస్ట్ యూ ఇన్ వాట్సాప్. థాంక్ యూ. వన్ ప్లస్ నాకు మెయిల్ చేసేయండి హ్యాపీగా. మెయిల్ ఐడీ కావాలితే ఇస్తాం మేము. సో ఒకసారి మెయిల్ ఐడీ మన టెక్నికల్ మేనేజర్ మీకు ఇస్తారు మెయిల్ ఐడీ. ఆ మెయిల్ ఐడీ పంపించండి. ఒకసారి మెయిల్ ఐడీ టైప్ చేయండి రంజిత్. నేను ఒకసారి అందరికి చూపిస్తాను. నో క్వెషన్స్. థాంక్ యూ. థాంక్ యూ. అన్ని క్వెషన్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారు. థాంక్ యూ. థాంక్ యూ. అర్థం చేసుకున్నందుకు. నా మెయిల్ ఐడీ కనిపించిందా మీ అందరికిని? దిస్ ఈస్ మై మెయిల్ ఐడీ. కనిపించిందా మీ అందరికిని మెయిల్ ఐడీ? దట్ ఈస్ ద మెయిల్ ఐడీ. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్ బాయ్. సార్ ప్రెజెంట్ నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఓకే. ఎంసీఏ చేయాలి అనుకుంటున్నాను. 100% చేయండి. అసలు డిగ్రీతోటి ఏం ఆపొద్దు చదువులు. నేను ఎప్పుడో 98లోనే ఎంటెక్ చేశాను. అసలు ఆపొద్దు. పీజీ ఉండాలి కంపల్సరీగా. పీజీ ఉంటేనే మనకు వాల్యూ. డిగ్రీతో వాల్యూ ఇవ్వరు. నేను ఎవ్వరైనా ఎంకరేజ్ చేస్తాను. పీజీ చేయండి, ఎంఫిల్ చేయండి, పీహెచ్డీ చేయండి. ఎంత వీలుంటే అంత చదవండి. డిగ్రీతో జాబ్‌లు ఇప్పుడు రావట్లేదు ఎక్కువగా. ఓకేనా? అసలు లెక్క చేయట్లేదు డిగ్రీ ఉంటే ఎవరు.
థ్యాంక్ యూ. వీడియోస్, ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తున్నాము. బీటెక్ కూడా మంచిదే. చేయండి, బీటెక్ చేయండి, జాబ్ కొట్టండి, మళ్ళీ ఎంటెక్ కూడా చేసుకోండి. ఒకవేళ ఎంఎస్ చేయండి. కంపల్సరీ చదవమని బట్ చదవండి. క్వాలిఫికేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అర్థమవుతుందా లాంగ్వేజ్ మీకు? క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎక్సలెంట్. మరి నాకు పర్మిషన్ ఇస్తే వెళ్తాను నేను. ఇస్తారా పర్మిషన్ ఎవ్రీబడి? మీ డౌట్‌లన్నీ అయిపోయినాయా? క్లాస్ బాగా అర్థమవుతుందా? ఇంకెవరైనా ఫీల్ అవుతున్నారా? సార్ మా డౌట్‌లు చెప్పట్లేదు. సార్‌కి పార్షియాలిటీ ఉంది అని ఎవరైనా అనుకుంటున్నారా? చెప్పండి మీరే పార్షియాలిటీ ఉందంటారా నాకు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఇంకేమైనా టెక్నికల్ క్వెషన్స్ ఉన్నాయా? క్యూ&ఏలో టెక్నికల్ క్వెషన్స్ టైప్ చేయొద్దు. క్యూ&ఏలో టెక్నికల్ క్వెషన్స్ టైప్ చేయొద్దు. థ్యాంక్ యూ. నరేష్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్య. నేను మాస్టర్స్ చేస్తున్నాను. ఎక్సలెంట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కళ్యాణ్ సారీ. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజెస్, ఏపీస్ ఇంకా పీఎన్జీలోనే ఉండాలి. అలా రూల్ ఏమీ లేదు. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ క్వెషన్స్ ఆన్సర్స్ కావాలి. ఏ ఫ్రంట్ ఎండ్ క్వెషన్ ఆన్సర్ కావాలి? ఏవైనా పెట్టుకోవచ్చు. ఎనీ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్స్ మనకి ఏం సంబంధం లేదు. ఎనీ ఎక్స్టెన్షన్ ఓకే. యెస్. జీఎఫ్ ఉన్నా కూడా వర్కౌట్ అవుతాయి. నో ప్రాబ్లమ్. జీఎఫ్ ఉన్నా కూడా వర్కౌట్ అవుతాయి. మీరు హిస్టరీ క్వెషన్ ఇస్తారా? ఇస్తాను. సెషన్ చాలా బాగుంది. రెసిషన్ తగ్గే ఛాన్స్ సూన్. రెసిషన్ ఉండదు ఇంకా. యెస్. నో ప్రాబ్లమ్. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమంటారా? అవుతున్నాను. ఇంటర్వ్యూస్ అవుతున్నారు. ఓకే. ఏమైనా సజెషన్స్ కావాలా? సో డెఫినిట్‌గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కావాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూద్దాం అనుకుంటున్నారా నాది? హ్మ్. ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే ఇంక బ్రో అనే మాట రాదు మీకింక. నోట్‌ప్యాడ్ డైలీ షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి మరి. బాయ్ చెప్తే వెళ్తాను నేను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మై పర్సనల్ క్వెషన్స్. ఐ వాంట్ టు డిజైన్ మై కెరియర్ ఇన్ మై ఓన్ యాప్ బై మై బిజినెస్. ఓకే. చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తాను. పుష్ప శ్రీనివాస్ ఐ హెల్ప్ యూ. చేయండి. సార్ పైథాన్ ఫుల్ స్టాక్ బ్యాచ్ ఎప్పుడు సార్? మన ఎఫ్ఎల్ఎంలో సూన్ ఉంటుంది దివ్య. అప్డేట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు జాంగో జరుగుతుంది. వాళ్ళకి కంప్లీట్ ప్రాజెక్ట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ లైవ్ చేయించి అప్పుడు మాట్లాడతా. ప్రతి ఒక్కళ్ళ చేత వెబ్‌సైట్ చేయిస్తాను. ఎవ్రీబడీ పర్సనల్ వెబ్‌సైట్ చేయించి అప్పుడు మాట్లాడతా. టెక్నికల్‌గా తగ్గేదేలే. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సార్ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారా? తప్పకుండా చేస్తాను. తప్పకుండా అండర్‌లైన్ చేసుకోండి. పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 100%. సార్ నేను ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల డిస్టెన్స్‌లో డిగ్రీ చేశాను. ప్రెజెంట్ నేను కొరియర్‌లో జాబ్ చేస్తున్నాను. చేయండి. ఎక్కడ చేసినా పర్లేదు. ఏం ప్రాబ్లమ్ చెప్పండి నాకు దివ్యశ్రీ. నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ 100% వస్తుంది. వస్తుంది 100%. ఓకేనా? కళ్యాణ్ క్యూ&ఏలో క్వెషన్స్ టైప్ చేయొద్దు. క్యూ&ఏకి ఎళ్ళకండి. టెక్స్ట్ బాక్స్‌లో మాత్రమే క్వెషన్ అండ్ ఆన్సర్స్ టైప్ చేయండి కళ్యాణ్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కళ్యాణ్. మీకు ఎన్ని పేజ్‌లు కావాలి? రిక్వైర్మెంట్ ఏంటి? ఎన్ని డివైసెస్‌లో కావాలి? రిక్వైర్మెంట్ ఒకసారి ఇచ్చేస్తారా? ప్రతి నెల చేంజ్ అవుతాయా? ప్రతి 6 నెలలకి చేంజ్ అవుతాయా? ప్రతి 3 నెలలకి చేంజ్ అవుతాయా? చాలా పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ. అర్థమవుతుందా మీకు? ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. లింక్డ్ఇన్ పేజ్. థాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్. థాంక్ యూ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యెస్. ఎనీ మోర్ క్వెషన్స్ ఆర్ దేర్? లింక్డ్ఇన్ ఇస్తాను. కంగారు పడకండి. ఓకేనా? బాయ్. బాయ్. థాంక్ యూ ఎవ్రీవన్. రంజిత్ ఉన్నారా? మీ మాట వినిపించట్లేదు రంజిత్. Yes, sir. రైట్. సో టేక్ కేర్ ఎవ్రీబడీ అండ్ ఐ యామ్ గివింగ్ ద పర్మిషన్స్ టు మిస్టర్ రంజిత్ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్. హి ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా సరే నెక్స్ట్ సెషన్‌లో అడగండి. నాకు మెయిల్ చేయొచ్చు. మెయిల్ ఐడీ కూడా మీకు ఇక్కడ పెట్టాము ఆల్రెడీ. flmtechteam.pfs పైథాన్ ఫుల్ స్టాక్. అది మెయిల్ ఐడీ. వెళ్ళండి అందరూ కౌంట్ డౌన్ చేయండి. 1, 2, 3, 4, 5 కమ్ ఆన్ ఐ యామ్ లీవింగ్. థాంక్ యూ. బాయ్.